వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుస్సేన్. మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ఏపీలో కూటమి ప్రభుత్వం అమలు చేయబోతోంది. మేనిఫెస్టోలో అయితే ఒక హామీ ఇచ్చారు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమని. అయితే ఈ బస్సు ప్రయాణానికి సంబంధించి ఆగస్టు 15వ తేదీ మోస్ట్ ప్రాబబ్లీ ఈ పథకం అమలులోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా దీనికి సంబంధించి విధి విధానాలు ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేటువంటి దానిలో అధికారులు అయితే నిమగ్నమై ఉన్నారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి నుంచి స్పష్టమైనటువంటి ఆదేశాలు అయితే అందాయి. ప్రధానంగా తీసుకుంటే అటు కర్ణాటకలోనూ అలాగే తెలంగాణలోనూ తీసుకుంటే రెండు దగ్గరలో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల కొన్ని మైనస్లు అయితే ఉన్నాయి. అక్కడ ప్రభుత్వం అయితే కొన్ని సవాళ్ళు అయితే ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆ సవాళ్ళని అధిగమించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయాలి అనే దిశగా అధికారులు కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మనమైతే నెల్లూరులో ఉండే ఆత్మకూరు బస్టాండ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ పలువురితో మాట్లాడదాం. ఈ పథకం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం రండి. 916 హాల్మార్క్ తో అదిరిపోయే డిజైన్లు అతి తక్కువ ధరల్లో లభించును. సంగ్వి గోల్డ్ ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, ఆచార్య స్ట్రీట్, నెల్లూరు. ఇంకా చెప్పండి, ఇప్పుడు ఉచిత బస్సు పథకం అమలు చేస్తామని చెప్తున్నారు కదా, సో ఈ పథకం అమలు అయితే ఎలా ఉంటుంది? బాగుంటుంది కదా. ఇప్పుడు చాలామంది లేడీస్ ఉన్నారు కదా, వాళ్ళు డ్యూటీకి వెళ్తూ ఉంటారు. ఇంకా బస్సు అంటే ఆటోమేటిక్గా ప్రతిరోజు ప్రయాణమే కదా, వాళ్ళకి మనీ సేవ్ అయినట్టే అవుతుంది కదా, మేలే జరుగుతుంది కదా, మంచిదే. ఈ పథకము ప్రధానంగా ఎవరెవరికి లబ్ధి చేకూర్చే అవకాశం ఉంది, ఎవరెవరికి ఉపయోగపడుతుంది? ఇది అందరికీ, ఆడవాళ్ళకి అందరికీ ఉపయోగపడుతుంది. అంటే విద్యార్థులకు, మీరుగా ఎంప్లాయీస్కి, వీళ్ళకి ఎక్కువ ఎంప్లాయీస్కి అయితే ఇంకా బాగా ఉపయోగపడుతుంది. మళ్ళీ వచ్చి విద్యార్థులకు కూడా ఉపయోగపడుతుంది. కాలేజీ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు కనీసం వాళ్ళ తల్లిదండ్రులు డబ్బులు ఇచ్చేదానికి కూడా లేకుండా ఛార్జీలు పెట్టుకునే దానికి కూడా మధ్యతరగతి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, అలాంటి ప్రాబ్లం ఏమి లేకుండా సేవ్ చేసుకోవచ్చు. మంచిదే, మంచి ఆలోచన. అలాగే తెలంగాణలో ఈ ఉచిత బస్సు పథకం వల్ల క్రౌడ్ పెరిగిపోయి కొట్టుకున్నారు కదా, సో బస్సు ఫ్రీ అవ్వడం వల్ల ఎక్కువ మంది జనాలు ఎక్కేసి ఇటువంటి పరిస్థితి ఏమైనా ఉండే అవకాశం ఉందా? అదైతే మనం చెప్పలేము, ఉండొచ్చు ఉండకపోవచ్చు. అది ఇంకా ప్రజల్ని బట్టి ఉంటుంది. ఇంకా ఫ్రీగా వస్తుందంటే ఇంకా మామూలుగా కూడా ప్రయాణం చేసి వచ్చేసారంటే ఇంకా దానికి మనం ఏం చేయలేం కదా. సో మీలాంటి ఎంప్లాయీస్కి అయితే ఉపయోగపడుతుందంట? ఉపయోగపడుతుంది తప్పకుండా. సో ఉచిత బస్సు పథకం మీద మీ అభిప్రాయం ఏంటి? ఎలా ఉంటుంది మహిళలకు ఉచిత బస్సు పథకం అంటే? ఉచితంగా అంటే బస్సు ఆడవాళ్ళకి ఇంకా బాగానే ఉంటుంది. రోజుకి ఎన్నిసార్లు తిరుగుతారు, లేదా నెలలో ఎన్నిసార్లు తిరుగుతారు బస్సులో? వారానికి తిరుగుతాము. ఎంత అవుతుంది ఛార్జ్? మేము ముత్తుకూరు నుంచి నెల్లూరు రావాలంటే 30 రూపాయలు. ఇప్పుడు ఛార్జీ లేదు కాబట్టి, ఫ్రీ కాబట్టి బాగానే ఉంటుంది. అంటే ఒక పూటకి 30 రూపాయలు అంటే 60 రూపాయలు అవుద్ది రాను పోను, రావడానికి పోవడానికి. వారంలో 4-5 సార్లు, అంటే నెలలో 5 సార్లు తిరుగుతారు. 5 సార్లు తిరుగుతాం. ప్రధానంగా ఏ పని మీద వస్తుంటారు కదా మీరు నెల్లూరుకి? పిల్లగా లాస్ట్లో ఉన్నారు, ఆడికి వస్తాము. కూరగాయలు కావాలంటే మార్కెట్కి వస్తాము. ఇంకా అదే ఊరులకు పోవాలంటే ఊరులకు వస్తాము, మా అమ్మల ఊరికి. అట్లా ఇట్లా అంతా ఫ్రీగా ప్రయాణం చేయొచ్చు ఇక్కడి నుంచి? అంతా ఫ్రీగానే. బాగుంటుందా పథకం? బాగుంటుందా? బాగానే ఉంటుంది. అలా ఫ్రీ బస్ పెట్టారనేసి వీళ్ళు కండక్టర్స్ కదా, వాళ్ళు కూడా కేర్ తీసుకోవాలి. అంటే చీప్గా తీసుకోకుండా లేడీస్ని కొంచెం కస్టమర్గా చూసుకుంటే బాగుంటుంది. వీళ్ళు ఫ్రీ బస్ అనేసి ఎగబడి ఎక్కుతున్నారు, అలా ఏమనుకోకుండా బాగా చూసుకుంటే బాగుంటుంది మాకు కూడా. అంటే కండక్టర్ల నుంచి వ్యతిరేకత అంటే వాళ్ళకి అదే వాళ్ళ అభిప్రాయం ఎట్లా ఉంటుందో చూసుకొని పెడితే బాగుంటుంది. ఇంకా ఫ్రీ బస్ అని ఎగబడి ఎక్కేస్తారు అని ఆడవాళ్ళని అలా హేరణ చేయకూడదు. కండక్టర్లు కూడా గౌరవంతో ప్రవర్తించాలి మీతో. ఆపాలి కూడా, లేడీస్ వస్తున్నారే ఫ్రీ బస్ అని ఎక్కుతున్నారని ఆలోచించకుండా ఆపాలి. వాళ్ళకి ఆపకుండా వెళ్ళకూడదు. అది డబ్బులు అయితే ఎక్కించుకుంటారు కదా, ఫ్రీ కాబట్టి ఆపకుండా ఎక్కించుకుంటేనే అప్పుడు బాగుంటుంది అనమాట. ఇప్పుడు వాళ్ళు ఫ్రీగా ఎక్కించుకోకపోతే ఏం కాదులే అనుకుంటారు కొంతమంది. వాళ్ళు అనుకోకుండా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి లేడీస్ వరకు ఎక్కించుకుంటే బాగుంటుంది. అది ఫ్రీ అంటే అలాగా చూసుకోవాలన్నమాట. దాని తగ్గట్టు చూసుకుంటేనే వాళ్ళు గౌరవిస్తారు దాన్ని. ఇలాగా వాళ్ళు ఎక్కుతున్నారు ఎందుకు అని అనుకుంటే మటుకు ఇంకా అది వేరే విధంగా వస్తుంది అనమాట. అది మీరేం ఆడవాళ్ళకి పెట్టినట్టు ఉండదు, సేవ్గా ఉండదు అనమాట. సో చెప్పండి, అంటే మహిళలకి ఫ్రీ బస్ అంటున్నారు ఆగస్టు 15 నుంచి. ఈ పథకం అమలైతే ఎలా ఉంటుంది? ఉచిత ప్రయాణం పథకం అమలైతే ఎలా ఉంటుంది?
ఉచిత ప్రయాణం అమలైతే బాగానే ఉంటుంది, కానీ ప్రజలకు అంత కంఫర్టబుల్గా ఉండదని మా అభిప్రాయం అండి. అంటే ఎందువల్ల? అంటే క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కదా, జెంట్స్కి సీట్లు ఉండవు, లేడీసే దాన్ని యూజ్ చేసుకోవాలనుకుంటారు, కానీ అందువల్ల చిన్నపిల్లలు అంత పెద్దవాళ్ళు అందరూ ప్రాబ్లంలు అయిపోతుంది కదా, అందువల్ల. అంటే బస్సులు ఫ్రీ అని ఎక్కువగా మహిళలు ఆటోలు అవి వదిలేసి బస్సుకే ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం ఉందంటారా? ఉంటుంది, ఎక్కువ శాతం మందికి ఏం అవసరం ఉన్నా లేకపోయినా కానీ వాళ్ళు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు కదా, దానివల్ల ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. అంటే ప్రధానంగా తీసుకుంటే విద్యార్థులకు కానీ మహిళలకు కానీ రెగ్యులర్గా ప్రయాణించే వాళ్ళకి ఈ పథకం వల్ల ఎలాంటి ప్రయోజనం కలిగే అవకాశం ఉంది? రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి ఈ అవకాశాన్ని బట్టి అయితే కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. ఎందుకంటే స్టూడెంట్స్ టయానికి వెళ్ళలేరు, ఏదన్నా ఇంకొక పని మీద వెళ్ళే వాళ్ళు కూడా దానికి అంత కంఫర్టబుల్గా అనిపించదు. మీరు సాధారణంగా ఎన్నిసార్లు ప్రయాణం చేస్తున్నారు ఒక నెలలో? మేము సాధారణంగా నెల అంటూ వెళ్ళాం, మేము ఇయర్లో ఒక 2-3 సార్లే వెళ్తాం. సో రెగ్యులర్గా ప్రయాణించే వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే కొంతమంది మాట్లాడుతూ కండక్టర్ల వల్ల ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది, ఫ్రీ బస్ కదా వాళ్ళు అంత ఇదిగా గౌరవం ఇచ్చే అవకాశం లేదు అంటున్నారు. నిజమేనా, వాస్తవం ఇది? అట్లా ఏం ఉండదు, కండక్టర్లు ఎందుకు అంత ఇబ్బందిగా ఉంటుంది, వాళ్ళందరితోనూ సహజంగానే మాట్లాడతారు, సో అటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. ఫ్రీగా ప్రయాణం ఉంటుంది కదా, సో దీనివల్ల ఉపయోగం ఉంటుందా? ఉపయోగం ఏముంటుంది, ఇంకా ఒకరి మీద ఒకరు పడి ఇంకా రిస్క్ అవుతుంది, కానీ ఉపయోగం ఏమి ఉండదు. నాకేమో ఉచిత బస్సు కంటే ఇష్టం లేదు. ఛార్జీలు తగ్గించేసి పెట్టినంటే బాగుంటుంది. ఉచిత బస్సు కంటే ఛార్జీలు తగ్గిస్తే బాగుంటుంది. ఛార్జీ తగ్గిస్తే బాగుంటుంది. ఉచిత బస్సు వల్ల ఒకరి మీద ఒకరు పడి జనాలు చాలా ఇబ్బంది పడిపోతారు. ఇంకా ఎవరైనా కానీ ఇంకా ఉచితమే కదా అని చెప్పేసి ఇంకా ఒకరి మీద ఒకరు పడి వేస్తూ ఉంటారు. అట్లా లేకోకుండా అట్లా ఇట్లా ఛార్జీలు తగ్గించి పెట్టింటే బాగుంటాడు. అంటే తెలంగాణ లాగా కొట్టుకునే పరిస్థితి ఏమైనా ఉంటుందా, ఉండే అవకాశం ఉందా? తెలంగాణలో ఉంటే ఇంకా ఈ నెల్లూరులో ఉండదా, ప్రతి ఒక్క చోట ఉంటుంది. ఆంధ్రాలో కానీ ఉంటుంది, చిన్న చిన్న పల్లెటూర్లలో కానీ ఉంటుంది. జిల్లా వారీగా ఇచ్చేదానికంటే కొంచెం ఎక్కువ ఇస్తే బాగుంటుంది. జిల్లా వరకే పరిమితం అంటున్నారు కదా, జిల్లా కాకుండా వేరే జిల్లాకు కూడా ఇస్తే బాగుంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తే బాగుంటుంది. ఏ ఉపయోగపడుతుందండి, జిల్లా వారీగా ఇచ్చినా ఏం లాభం లేదు కదా. అంటే మహిళల మీద ఫ్రీగా తిరుగుతారు, ఏదైనా పని లేకపోయినా ఎక్కేస్తారని కొన్ని మీమ్స్ కూడా ఉన్నాయి. దీని మీద మీరేమంటారా? అలా తిరగరులేండి, అలా తిరగరు. అవసరం లేని ఏం తిరగరు, అవసరం అయితేనే తిరుగుతారు. అంటే సాధారణంగా మీరు తిరుగుతుంటారా బస్సులో? ఎన్నిసార్లు తిరుగుతారు రోజుకి? ఎన్నిసార్లు లేండి, అవసరం లేకుండా ఏదో తిరుగుతాం, అవసరం అయితేనే తిరుగుతాము. అంటే ఒక నెలలో ఎన్నిసార్లు ప్రయాణం ఉండొచ్చు మనకు మామూలుగా? ఒక 2 సార్లు 3 సార్లు ఉండొచ్చు, అంటే 2 సార్లు ఉండొచ్చు. సో మహిళలకు ఈ పథకం వల్ల అంటే ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్తూ ఉన్నారు. ప్రధానంగా రెగ్యులర్గా ట్రావెల్ చేసే వాళ్ళకైతే ఎంతో ఉపయోగం, అదేవిధంగా వారానికి 4-5 సార్లు ప్రయాణించే వాళ్ళకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు. అయితే ఈ ఉచిత బస్సు పథకం వల్ల ఎవరైనా కండక్టర్లు కానీ వాళ్ళు కానీ సరిగా మాతో బిహేవ్ చేసేటువంటి అవకాశం ఉండకపోతే ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా మాతో గౌరవంగా ఉంటే బాగుంటుంది, వాళ్ళు మాతో గౌరవంగా వ్యవహరిస్తే బాగుంటుంది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. కెమెరామెన్ వంశీ కృష్ణారెడ్డితో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు. సంఘ్వి గోల్డ్ స్వర్ణాభరణాల కొనుగోలుకు ఒక నమ్మకం. సంఘ్వి గోల్డ్ 1989 నాటి నుండి ఇప్పటి వరకు సింహపురి వాసులకు ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్లతో BIS 916 హాల్ మార్క్ కేడియం వంటి స్వచ్ఛమైన బంగారాన్ని అందిస్తూ వారి నమ్మకాన్ని చూరగొంది సంఘ్వి గోల్డ్. మా వద్ద లైట్ వెయిట్ జ్యువెలరీ, యాంటిక్ జ్యువెలరీ, నక్షీ జ్యువెలరీ, మోనాలిసా బీడ్స్ జ్యువెలరీ మరియు వెండి వస్తువులు లభించును. బంగారు నగలపై ఎటువంటి కూలీ లేదు, వెండి ఆభరణాలపై ఎటువంటి తరుగు కూలీ లేదు. ఆర్డర్ చేసిన అన్ని రకాల ఆభరణాలు సకాలంలో తయారు చేసి ఇవ్వబడును. మార్కెట్లో ఎవ్వరూ ఇవ్వలేని విధంగా బంగారు నగలపై అతి తక్కువ తరుగు, మేకింగ్ ఛార్జెస్ లేవు మరియు అందరికీ అందుబాటులో ధరలో మా ప్రత్యేకత. విచ్చేయండి సంఘ్వి గోల్డ్, ఆచారి స్ట్రీట్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, నెల్లూరు. సెల్ 9331232123.